హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. చూడండి, మా గులాబీ చెట్టుకి ఎన్ని మొక్కలు వచ్చాయి. ఒకరోజు అయితే వచ్చింది. ఇంకా బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక కలర్, ఒక వెరైటీగా ఉంటుంది. దీనికి కూడా 2 పువ్వులు వచ్చాయి. ప్లస్ ఇంకా కూడా వస్తున్నాయి. ఇది చిట్టి గులాబీ అండి, ఆరెంజ్ అండి. చాలా బాగా పూస్తాయి గుత్తులుగా. ఇంకా అక్కడ ఒక పింక్ రోజ్ వచ్చింది. ఇది అదండి, బ్రహ్మజముని చెట్టు అంటారు కదా, బ్రహ్మదేవుడికి సంబంధించింది. 2 పాట్స్లో చేసి పెట్టుకున్నాను. ఇది ఒక రోజ్ అండి, పింక్ రోజ్. ఎంత బాగుంది చూడండి. ఇది ఒకటే కొమ్మ ఉంది, కటింగ్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. నాకు ఒక పిచ్చి కట్ చేస్తూ ఉంటాను. చామంతులు అన్నీ మొక్కలు వచ్చేసేసాయి. చామంతులు చూస్తాయండి. ఇక్కడ కూడా ఉంది, బాట్స్ వస్తున్నాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇవన్నీ మందారము. ఇది మందారం కూడా ఒక మొగ్గు వచ్చేసింది చిన్ని చెట్టుకి. కనకాంబరాలు కూడా పొద్దున్న తెంపేసాము. ఇది కూడా బాట్స్ వస్తున్నాయి. చామంతి, ఇది వైట్ చామంతి, ఎల్లో చామంతి తెలియదండి, పువ్వులు పూస్తాయి కానీ తెలుస్తుంది. ఇదేమో చెమేలి మల్లె అంటాం కదా, అది పువ్వులు వచ్చాయి. వీటికి ఇలా మొక్కలు కూడా ఉన్నాయి, బోలెడు మొక్కలు ఉన్నాయండి. పువ్వులు కూడా పూస్తాయి. సాయంత్రం అయితే బల విచ్చుకుంటాయి ఇవి. అది సపోటా అండి. ఇవన్నీ వచ్చాయి, సపోటా పిందెలు అన్నీ వచ్చేసాయి చూడండి. ఇవన్నీ సపోటా బర్డ్స్ అన్నీ చిన్న అన్నీ వచ్చాయి. ఇంకా టైం పడుతుంది ఇవన్నీ రావడానికి. పోయినసారి అయితే బాగోలేడు కాసాయి. ఇప్పుడు ఇంకా చూడాలి, వచ్చి తీయండి. దీనికి ఇంకా ఒక కర్ర పెట్టి దాన్ని చేయాలి. ఇది లిల్లీ, ఇదేమో షో చెట్టు అండి. ఒక రెమ్మ పెట్టుకుంటే విపరీతంగా వచ్చేస్తుందండి. ఇది అసలు ఏంటో తెలియదు కానీ బోర్డు వచ్చేస్తుంది. నేను వేరే దగ్గర నుంచి గులాబీ కొమ్మను తెచ్చి కటింగ్ చేసి పెట్టాను. ఇది కూడా ఎగురు వచ్చేసేసాయి. అది నేను వేరే పాట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కనకాంబరాల మొక్కలండి. ఇది షో చెట్టు అండి. ఇక్కడ నుంచి అక్కడి వరకు అన్నీ రోజెస్ ఇంకా అన్నీ నిండుగా పూస్తే చాలా అందంగా ఉంటుందండి. ఇంకా కొన్ని వస్తున్నాయి. ఒక్కొక్కటి విపరీతంగా పూస్తాయి. అవి ఇంకా చెట్టు మీదనే ఉంచాలని తెంపబుద్ధి కాలేదండి, తెంపలేదు అందుకే.